రీడర్స్ పల్స్ ఏమిటో తెలుసుకోకుండా రచయితలు తమకు తోచింది ఏదో రాసుకుంటూ పోతే అది నేల విడిచి సాంగ్ చేసినట్టు అవుతుందేమో అనిపిస్తుంది. నిజానికి పాఠకులు ఏం కోరుకుంటున్నారు, మరీ ముఖ్యంగా యంగ్స్టర్స్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ అభిరుచులు ఏమిటి, ఒక పుస్తకం చేతిలోకి తీసుకోగానే పాఠకులు ఏం చూస్తున్నారు, కొనాలా వద్దా అనే నిర్ణయాన్ని ఏ ప్రాతిపదికన వస్తున్నారు, ఈ విషయాలన్నీ ఎంతో కొంత అవగాహన ఉంటే రచయితలకైనా పబ్లిషర్లకైనా మరింత మెరుగ్గా పాఠక అభిరుచులను దృష్టిలో పెట్టుకు రాయటానికి, పాఠకుల పల్స్ తెలుసుకొని పబ్లిష్ చేయటానికి వీలవుతుంది. చాలా కాలంగా నేను రచయితగా ఉన్నాను, పబ్లిషింగ్లో కూడా ఉన్నాను. సహజంగా ఈ రెండు విషయాలు నాకు తెలుసుకోవాలన్న కుతూహలం ఎప్పుడు ఉంటుంది. ఈ మధ్యనే మనకి హైదరాబాద్లో బుక్ ఫెయిర్ ముగిసింది డిసెంబర్ 29తో. జనవరి 2 నుంచి ఒక 10 రోజుల పాటు విజయవాడలో బుక్ ఫెయిర్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్లో పాఠకుల ట్రెండ్ ఎట్లా ఉంది, ఏ టైటిల్స్ బాగా నడిచాయి, ఎలా ఫీల్ అవుతున్నారు పాఠకులు, ఈ విషయాలన్నీ స్వయంగా నేను తెలుసుకోవడం నాకు సాధ్యం కాదు కనుక నేను ఒక రకంగా నాకు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు యశ్వంత్ అనే ఒక కుర్రాడు. యశ్వంత్ తొలి ఘట్టంలోనే ఆయన బుక్ ఫెయిర్కి ఎక్స్పోజ్ అయ్యారు. మిర్యాల వెంకట్రావు ఫౌండేషన్లో ఆయన 10 రోజుల పాటు ఆ సేల్స్ వ్యవహారాన్ని చూసి అనుభవం గడించారు. ఫ్రెష్గా పబ్లికేషన్లోకి రైటింగ్లోకి ఎంటర్ అయినటువంటి యశ్వంత్ని అడిగి తెలుసుకుంటే అతని ఇన్పుట్స్ నాకు ఎంతో కొంత ఉపయోగపడతాయి, ఎంతో కొంత అతని నుంచి నేను రీడర్స్ నాడి తెలుసుకోవచ్చు అని ఒక కుతూహలం అనేది కలిగింది. ఆ క్రమంలోనే అతనితో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అతను చెప్పిన విషయాలు నాకు చాలా ఆసక్తి కలిగించాయి. ఇవన్నీ 10 రోజుల్లో అతను గడించిన అనుభవాలు కావచ్చు, అతను చెప్పే అనుభవాలు కూడా పూర్తిగా వ్యక్తిగతం కావచ్చు. కొద్దిగా అన్ని పాయింట్లని అందరూ ఏకీభవించకపోవచ్చు, కానీ తన అనుభవంలో తనకు ఎదురైనటువంటి కొన్ని విషయాల్ని ఆయన చెప్పాడు. అవన్నీ నేను పర్సనల్ కన్జంప్షన్కి ఉంచుకోవచ్చు, కానీ నాకేమనిపించిందంటే ఒక మన మంచి పుస్తకం వేదిక ద్వారా ఒక వీడియో చేస్తే రైటర్స్కి, పబ్లిషర్స్కి అది మరింతగా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక సదుద్దేశంతోనే ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. అతను చెప్పిన మొదటి ఇంప్రెషన్ ఏంటంటే, యశ్వంత్ చెప్పిన మొదటి ఇంప్రెషను, పాఠకులు లేరు అనుకోవడానికి వీల్లేదు, పఠనాసక్తి ఏమీ తగ్గలేదు. అటు యంగ్స్టర్స్ వస్తున్నారు, వయసు పైబడిన వాళ్ళు వస్తున్నారు. షాపుకు ఉదాహరణకు ఒక 100 మంది కనుక పాఠకులు వస్తే 100 మందిలో ఒక 60 to 65 విజిటర్స్ నాన్ సీరియస్గా ఉంటారు. ప్రతి 100 మందిలో కనీసం 35 నుంచి 40 మంది సీరియస్ రీడర్స్ ఉంటున్నారు. ఆ 35 మందిలో పుస్తకం నచ్చితే తప్పనిసరిగా ఏదో ఒక పుస్తకాన్ని వాళ్ళు పికప్ చేసి కొనుక్కుని వెళ్తున్నారు అనేది యశ్వంత్ అనుభవంలోకి వచ్చిన విషయం. అలాగే పుస్తకము తమకి నచ్చితే రేటు అనేది పెద్దగా పట్టించుకోవట్లేదు. అది 650 రూపాయలైనా 65 రూపాయలైనా కొనటానికి ముందుకు వస్తున్నారు తప్పించి రేటు కారణంగా వెనక్కి తగ్గుతున్నది లేదు అనేది కూడా అతని అనుభవంలోకి వచ్చిన మరొక విషయం. హిస్టరీకి పెద్దగా ఆదరణ లేదు అని ఆయనకి అర్థమైంది. బయోగ్రఫీస్, జీవిత చరిత్రల్ని కాస్త వయసు పైబడిన వాళ్ళు చదువుతున్నారు. కుర్రకారు ప్రధానంగా సినిమాకు సంబంధించిన
సాహిత్యం మీద ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సినిమా ఎలా తీయచ్చు, ఎలా తీస్తారు అనే టెక్నిక్ మీద తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా యూత్లో కనపడ్డది. అట్లాగే కథల కంటే నవలల్ని ఎంపిక చేసుకోవడానికి ఎక్కువ మంది పాఠకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక 30-35 మంది కథల పుస్తకాలు అడిగితే నవలలు ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు. ఇంత తీరుబడి లేని టైంలో కూడా, మనం హడావుడిగా పరుగులెత్తేటువంటి ఈ టైంలో కూడా నవలల్ని కోరుకోవటం, అంటే నవలలు ప్రత్యేకించి ఎందుకు కోరుకుంటున్నారంటే, నవలల్లో ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఒక 5 పాత్రలో 10 పాత్రలో ఏదో ఒక పాత్రతో రీడర్ కనెక్ట్ కావాలని చూస్తున్నాడు అనేది యశ్వంత్ అంచనా. అట్లాగే నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలను కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మనకి ఈ మధ్యనే విడుదలైనటువంటి పుష్పాలో హీరో ఎర్రచందనం స్మగ్లర్. అయితే ఎర్రచందనం స్మగ్లర్ పాత్రని కూడా నెగిటివ్ టచ్ ఉన్నా కూడా హీరోయిక్ దీన్ని ఆదరణ అనేది లభిస్తోంది. అలా అతను మారటానికి దారితీసిన పరిస్థితులు జస్టిఫైబుల్గా చెప్పినప్పుడు పాఠకుడు దాంతో కనెక్ట్ అవ్వటం అనేది గమనించవచ్చు అని యశ్వంత్ చెప్తున్నాడు. కనుక నవలలు కూడా చదివే ఆసక్తిని చూస్తున్నారు. కథల్లో ఏదో ఒక పాత్రతో కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం తక్కువ కనుక కథల కంటే కూడా, అంటే రీడరు ఆయా పాత్రల్లో ఇంబైబ్ చేసుకుంటున్నారు, తమని తాము చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక అంచనా. పాఠకుడు పుస్తకం చేతిలోకి తీసుకోగానే వెనక అట్ట మీద ఆ పుస్తకానికి సంబంధించి రాసిన మాటలు, దాన్ని మనము మామూలు పరిభాషలో బ్లర్బ్ అంటాము. బ్లర్బ్ అనేది ఒక బయింగ్కి ఒక టూల్గా పనిచేస్తుంది. బ్లర్బ్ కనుక కాస్త కన్విన్సింగ్గా అనిపిస్తే, వెనకట్ట మీద ఆ పుస్తకం మనకు సంబంధించిన పరిచయం కాస్త కోసం నచ్చింది అనిపిస్తే, పాఠకుడు లోపలికి వెళ్తున్నాడు. అది ఎవరు పబ్లిష్ చేశారు, ఎవరు రాశారు అనేది పట్టించుకోవడం లేదు. కంటెంట్స్ పేజీలోకి వెళ్తున్నాడు. కంటెంట్స్ పేజీని అంతా చూసి ఆ కంటెంట్స్ కనుక నచ్చితే తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని కొనటానికి ముందుకు వస్తున్నారు అని ఒక అనుభవపూర్వకంగా యశ్వంత్ అతను తేల్చి చెప్పుకున్నటువంటి ఒక అంశం. యశ్వంత్ గురించి కూడా 2 ముక్కలు చెప్పాలి. అతను బీటెక్ చేశాడు, మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అయితే కొంతకాలం సాఫ్ట్వేరు ఆ సైడు పనిచేసినా కానీ అక్కడ మనసు పెట్టలేకపోయాడు. రైటింగ్ ఫీల్డ్లోకి వచ్చాడు. అసిస్టెంట్ రైటర్గా కొన్ని చోట్ల రైటింగ్ మీద ఆసక్తితో రైటింగ్ అసిస్టెన్స్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఆయన యంగ్స్టర్గా ఉండి ఇటు రైటింగ్లోనూ పబ్లిషింగ్లోనూ స్థిరపడాలన్న ఒక సంకల్పంతో సాహసం చేసి వైఆర్ పబ్లికేషన్స్ని స్టార్ట్ చేశారు. వైఆర్ పబ్లికేషన్స్ తరఫున ఆ మధ్య రామ్ సచివోలు రాసిన ఆఫ్ ట్రూత్ అనే ఒక పుస్తకాన్ని చాలా గ్రాండ్ స్కేల్లో మనకి ఆయన ఆవిష్కరణ కూడా చేశారు. హైడ్రా కమిషనర్ వచ్చి ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. చాలా బాగా గ్రాండ్గా జరిగింది. యశ్వంత్ చెప్పేది ఏంటంటే, కథ చెప్పటం ముఖ్యం, ఎలా చెప్తున్నామన్నది అంతకంటే చాలా ముఖ్యము అంటాడు యశ్వంత్. కథ రాస్తున్నామా, షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామా, లేకపోతే డాక్యుమెంటరీగా చెప్తున్నామా, ఏ మీడియం ద్వారా చెప్తున్నాము, ఎంతమందికి చెప్తున్నాము అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందన్నది యశ్వంత్ అభిప్రాయం. మరొకటి చెప్పింది ఏంటంటే, నాకు చాలా ఆసక్తి గొల్పింది ఏంటంటే, డబ్బు కనుక మనం పడనక్కర్లేదు, పనిని కనుక చేస్తూ వెళితే ఆటోమేటిక్గా రావాల్సిన డబ్బు దానికి వెనక్కి వస్తుంది తప్పితే, కథని బాధ్యతతో చెప్తూ ఉండాలి. పని చేస్తూ పోతున్నప్పుడు డబ్బు దానంతటా అది వస్తుంది. డబ్బు గురించి తాను పెద్దగా ఆలోచించను, పని గురించి మాత్రమే
వినూత్నంగా ఎలా చేయగలుగుతాను, విభిన్నంగా ఎలా చేయగలుగుతాను అన్న దాని మీదే నా దృష్టి ఉంది అని చెప్పి యశ్వంత్ అంటున్నాడు. ఈ 10 రోజులులో తనకి చాలా ఒక 10 ఏళ్ల పాటు తెలుసుకున్న అనుభవాలన్నీ ఒక 10 రోజుల్లోనే గ్రహించగలిగాను. ఆ 10 రోజుల అనుభవాలు ఆధారం చేసుకొని 2025 లోపు చాలా పాఠకుల అభిరుచికి తగ్గట్టుగా అనేక రచనలు చేయడానికి, పుస్తకాలు చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. రైటర్స్గా మీరు కూడా, ప్రచురణకర్తలైన రైటర్స్గా మీరు కూడా పల్స్ ఎట్లా ఉందని తెలుసుకోవటము, ఆ ట్రెండ్ని గమనించుకోవటము అనేది చాలా, చెప్పే విషయాన్ని కొత్తగా చెప్పటము అనేది, వినూత్నంగా చెప్పటము, ఆ మూస ధోరణులకి భిన్నంగా చెప్పగలిగినప్పుడు తప్పనిసరిగా పాఠకుల ఆదరణ పొందొచ్చు. నవలైనా కథ అయినా మొదలు పెట్టంగానే చివరంతా కూడా చదివించేలాగా రాయగలిగినటువంటి ఆ నేర్పుని, ఆ రైటింగ్ స్కిల్ని కనుక మనం చూపించగలిగితే మన రచనల్లో తప్పనిసరిగా పాఠకుల ఆదరణ అనేది ఉంటుంది అని చెప్పి అర్థమవుతుంది. ఈ మధ్య కడలి అనే ఒక రైటర్ ఇంటర్వ్యూస్ కూడా నేను చూస్తున్నాను. ఆ ఇంటర్వ్యూస్ ద్వారా కూడా నేను సీనియర్నా జూనియర్నా అని పక్కన పెట్టండి, ఈ కాలపు యూత్, రైటింగ్లోకి వచ్చిన యూత్ ఎట్లా ఆలోచిస్తుంది, ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోగలిగినప్పుడు సెయిల్ విత్ ద విండ్ అంటాము. ఈ కాలపు గాలికి, ఈ కాలపు ప్రపంచనానికి అనుగుణంగా ఈతటం నేర్చుకోవాలంటే సీనియర్లు కాస్తంత వెనక్కి తిరిగి యూత్ ఆలోచనలని, యూత్ రైటర్సు, యూత్ పాఠకుల పల్సును కూడా పట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటూ, యశ్వంత్ తాను ఎంచుకున్న, తాను ఏరి కోరి వచ్చిన ఈ పబ్లిషింగ్ రైటింగ్ ఫీల్డ్లో బాగా ఫ్లరిష్ కావాలని, త్వరలోనే అతను మంచి పెను సంచలనాలు సృష్టించే రచనలతో మన ముందుకు వస్తాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యశ్వంత్ నా ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగానే తప్పనిసరిగా ఎదుగుతాడన్న విశ్వాసం అయితే నాకుంది.